హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతానికి మీ ముందుకు వచ్చేసి మరొక వ్లాగ్తోనైతే వచ్చిన. ఈరోజు మనం వచ్చేసి మన సికింద్రాబాద్ నుంచి వందే భారత్లో మనం విశాఖపట్నం అయితే వెళ్తున్నాం. ఇప్పుడు ఎగ్జాక్ట్లీ టైం వచ్చేసి 2:30 అవుతుంది. మనకు ట్రైన్ వచ్చేసి ఇక్కడ 3 o'clock అయితే ఉంది. ఒకసారి లోపలికి వెళ్ళి మనకు రిమైనింగ్ డీటెయిల్స్ అయితే కనుక్కుందాం. మనకి ఏ స్టాప్లో అవుతుంది, ఎంత టైం పడుతుంది అన్నీ క్లియర్గా మీకు లోపలికి వెళ్ళాకే ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఒకసారి ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్దాం పదండి. ఒకసారి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వ్యూ చూడండి, మొత్తం ఎట్లయిపోయిందో. మొత్తం ఫుల్గా ఇదంతా ట్రాఫిక్ నిండిపోయింది చూడండి వెహికల్స్. అప్పటికిప్పటికి స్టేషన్ చూడండి మనకు మొత్తం చేంజ్ అయిపోయింది చూడండి ఎట్లుందో. మొత్తం 2 ఫ్లోర్లలో మొత్తం న్యూ కన్స్ట్రక్షన్ అయితే చేస్తుర్రు. మనం తిరుపతి వందే భారత్ వెళ్ళినప్పుడు ఏంటంటే ఆల్మోస్ట్ ముందట మనకు పాత కన్స్ట్రక్షనే ఉండి, ఇప్పుడు మొత్తం చేంజ్ అయింది చూడండి ఇటు సైడ్ కూడా. ఇక ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్దాం పండి. ఎంట్రన్స్ అయితే ఇక్కడది బుకింగ్ కౌంటర్. ఇక్కడ నుంచి మనం రైట్ సైడ్ అయితే వెళ్ళాలి. మనకు రాశి కూడా ఉంది చూడండి. మొత్తం కన్స్ట్రక్షన్ జరుగుతుంది చూడండి. ఆల్మోస్ట్ ఒక 2-3 ఫ్లోర్లలో జరుగుతున్నట్టున్నది. ఇక్కడ వచ్చినా ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ తీసుకోవాలి. ఇక్కడ మనకు స్క్రీన్ పైన ఏ టైంకు ఏ ట్రైన్ వస్తుందో ఉంటుంది. ఇక్కడ వచ్చేసి టికెట్ బుకింగ్, క్యాన్సిలేషన్ కూడా చేసుకోవాలంటే మనం టికెట్ వచ్చేసి ఇక్కడనే క్యాన్సిలేట్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి మనం ప్లాట్ఫామ్ నెంబర్ 1కి అయితే వెళ్తున్నాం. ఫస్ట్ చాలా అంటే చాలా చేంజ్ అయిపోయింది మొత్తం. ఒకసారి చూపిస్తాం మీకు కూడా ఎంత చేంజ్ అయిందో. ఒకసారి చూడండి, ఇగో అంత సూపర్గా ఉందో చూడండి స్టేషన్. ఇదంతా కంప్లీట్ అయిపోతే మనకి ఎయిర్పోర్ట్ రేంజ్లో కనబడుతుంది. ఇక కొంచెం ముందుకు వెళ్తూ చూపిస్తున్నా చూడండి మీకు. మనది వచ్చేసి 10వ నెంబర్ ప్లాట్ఫామ్ పైన అయితే ఆగిందట. ట్రైన్ అయితే ఆల్రెడీ వచ్చిందట. ఒకసారి పైకి అయితే వెళ్ళిపోదాం కండి. మనది 10th కాబట్టి నేను పైనుంచి మెట్లున్నాయి, ఆ పైకి ఎక్కేసి అక్కడి నుంచి ఇలా అయితే వెళ్తున్నా. ఇలా లెఫ్ట్ సైడ్ తీసుకోవాలి. 10th ప్లాట్ఫామ్ ఇదే లాస్ట్ అన్నట్టు. ఇక్కడ నుంచి కిందికి అయితే వెళ్ళిపోదాం. మనం 3 o'clock కదా, ట్రైన్ వచ్చేసి ఒక 15 minutes ముందే వచ్చేసింది. ఒకసారి మీకు ఫ్రంట్కి వెళ్ళి వ్యూ అయితే చూపిస్తా. ఒకసారి ఫ్రంట్ నుంచి చూడండి, ట్రైన్ వ్యూ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. ఇంకా ఇక్కడ నుంచి మనం ఏంటంటే మన కోచ్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. బాగుంది కదా ట్రైన్ అయితే. వందే భారత్ స్పెషల్ ఏంటంటే మనకు 2 sides నడిపొస్తుంది. ఇక్కడ నుంచి మనకు ట్రైన్ ఏంటంటే విజయవాడ వరకు అక్కడ సైడ్కి వెళ్ళిపోతుంది. విజయవాడ నుంచి ఇటు సైడ్కి వెళ్ళి నడుస్తుంది అన్నట్టు. ఇప్పుడు మనం చూసిన సైడ్కి వెళ్ళి ఇది వచ్చేసి C3. ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్తే మనకు C5 ఉంటుంది. ఇగో C5 ఇదే చూడండి. లోపలికి వెళ్దాం. ఇక్కడ నుంచి లోపలికి అయితే వెళ్దాం. మనది లెఫ్ట్ సైడ్. విండోస్ సేమ్, అది పుష్ చేసినా గుంజినా వచ్చేసింది. మన సీట్ వచ్చేసి 3rd నెంబరు. విండో సీట్ అయితే ఇవ్వలేదు. నేనైతే ఇక సీట్లో అయితే కూర్చున్నా. ఇక ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఎగ్జాక్ట్లీ 3 o'clock అంటే 3 o'clockకే ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక ఇక్కడ నుంచి మనకు ఫస్ట్ స్టేషన్ వచ్చేసి మనకు వరంగల్ అయితే ఉంటుంది. వరంగల్కి ఏ టైంకి చేరుకుంటుంది అన్నది అక్కడ క్లియర్గా ఇచ్చేసి చూడండి. ఆల్మోస్ట్ టైం టు టైమే వెళ్తుంది. ఒక 10 minutes అటు ఇటు అంతే అన్నట్టు. ట్రైన్ స్పీడ్ కూడా కనబడుతుంది చూడండి. ఇప్పుడు మనం వచ్చేసి ఆల్మోస్ట్ వరంగల్ దగ్గరికి అయితే రీచ్ అయిపోతున్నాం. నెక్స్ట్ స్టాప్ అదే. మనకు అక్కడి నుంచి ఖమ్మం తర్వాత విజయవాడ అయితే చేరుకుంటాం. తర్వాత ఏలూరు నుంచి మనకు రాజమండ్రి, విశాఖపట్నం అయితే చేరుకుంటుంది. ఫస్ట్ డెస్టినేషన్కు జస్ట్ ఇంకొక 10 kilometers అయితే రీచ్ అయిపోతాం. ఒకసారి ఇక్కడ చూడండి, ఇదంతా కిచెన్ ఏరియా. మీకు ఫుడ్ టికెట్లో వస్తుంది. టికెట్ వద్దనుకుంటే మీకు సపరేట్గా కూడా తీసుకోవచ్చు. ఒకసారి ఇక్కడ వ్యూ చూడండి, అవుట్ సైడ్ ఏ విధంగా కనబడుతుందో. వాష్రూమ్ అయితే ఆల్మోస్ట్ అంతా స్మెల్ అయితే వచ్చేస్తుంది. అప్పటంతా క్లీనింగ్ అయితే లేదు వాష్రూమ్ అయితే. ఒకసారి మీకు చూపిస్తా చూడండి. ఇక్కడ మిర్రరు క్లియర్గా నీట్గా ఉంది. ఇది వచ్చేసి వాటర్ సంప్, మనం చేయగడుకోనికి ఇక్కడ ఉన్న చూడండి, క్లీన్ చేసుకోనికి. వాటర్ కొన్ని వస్తున్నాయి. ఆ బ్యాక్ తిప్పితే ఎక్కువ వస్తాయి. ఆ బ్యాక్ సైడ్ తిప్పాలి. ఇదంతా ఇక్కడ చూడండి, వాటరు, చేయి తుడుచుకోనికి, పేపరు. అక్కడి నుంచి గాలి వస్తుంది. ఇది డోరు చూడండి, ఈ విధంగా అయితే ఉంది. డోర్కు పైన లాక్ చేసుకోవాలి, కిందిది కాదు. వాటర్ కొన్ని అయితే వాటర్ అయితే వస్తున్నాయి చూడండి. ఇక్కడ నుంచి ఇక ట్రైన్ వెళ్ళిపోతూ ఉంది. ముఖ్యంగా ఏంటంటే వరంగల్ మనకు స్టేషన్లో జస్ట్ 1 minute అవుతుంది. నెక్స్ట్ ఖమ్మం రైల్వే స్టేషన్లో కూడా మనకి ఏంటంటే ట్రైన్ 1 minute మాత్రమే అవుతుంది. మనం ఫస్ట్ డెస్టినేషన్ అయినా వరంగల్కి అయితే రీచ్ అయిపోయినాం. అక్కడ సైన్ బోర్డు కనబడుతుంది చూడండి. ఇక్కడ వచ్చేసి చాలా డిఫరెంట్ సక్సెస్ ఉన్నాయి చూడండి. ఇక వరంగల్ నుంచి మనకు మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. ఎందుకంటే 1 minute అవుతుంది. అంతలోపు ఎక్కేయాలి, దిగేయాలి. ఇక ఇక్కడ నుంచి నెక్స్ట్ డెస్టినేషన్ వచ్చేసి మనకు ఖమ్మం అన్నట్టు. ఇక్కడ కూర్చున్నా చూడండి ఎలా ఉందో.
8 అవర్స్ 8.5 అవర్స్ అంటే కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. బట్ ఏంటంటే మనం తిరగవచ్చు, అటు ఇటు ఇష్టం వచ్చినట్టు వెళ్ళొచ్చు. ఇక పైన వ్యూ వచ్చేసి ఈ విధంగా అయితే ఉంది చూడండి, కంఫర్ట్గానే ఉంది. ఇక ఖమ్మం వెళ్తూ ఉంటే మీకు అన్ని మొక్కజొన్న చేనులు అవి ఇవి అయితే కనబడుతున్నాయి. ఎంత బాగున్నాయో చూడండి. మీకు స్టేషన్ ఏడు వస్తుంది అన్నీ సైన్ బోర్డ్ మీద క్లియర్గా అయితే వస్తాయి. ఎన్ని కిలోమీటర్ల దూరం ఉంది, ఏ టైంకి వస్తుంది, అవన్నీ కనబడతాయి. చూసుకోండి ఒకసారి. ఇప్పుడైతే ఖమ్మం అయితే రీచ్ అయిపోయినాం. ఇక ఖమ్మం తర్వాత ట్రైన్ వచ్చేసి డైరెక్ట్ విజయవాడ అయితే వెళ్ళిపోయింది మనది. విజయవాడలో ట్రైన్ వచ్చేసి 5 మినిట్స్ అయితే ఆగింది అన్నట్టు. ఇక విజయవాడ తర్వాత నీకు రాజమండ్రి వెళ్ళిపోయింది, అక్కడ కూడా మన ట్రైన్ 1 మినిటే ఆగింది. తర్వాత సామర్లకోట ఆగింది, అక్కడ కూడా 1 మినిట్ 2 మినిట్స్ ఆగింది అంతే. నెక్స్ట్ ఇక్కడ నుంచి డైరెక్ట్ విశాఖకి అయితే వెళ్ళిపోయినాం మేము. మొత్తానికి అయితే మనం రైల్వే స్టేషన్కి అయితే రీచ్ అయిపోయినాం. మనకు విశాఖ రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసినాం చూడండి. మనకు ఆల్మోస్ట్ వందే భారత్ ఏంటంటే ఇన్ టైంలో దించేస్తుంది. ఎగ్జాక్ట్లీ 11:30 అవుతుంది. 11:30కి అయితే దించేసింది. మామూలుగా క్యాజువల్గా ఇంతకుముందు ఎలా ఉందో ఇప్పుడు కూడా వందే భారత్ ఆల్మోస్ట్ అలానే ఉంది. ఇది వందే భారత్ యొక్క విశేషాలు. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.